దేవుడు ఆయన ప్రేమను చూపి ఏ యోగ్యత లేని మనల్ని ఆదరించిన దేవుడు అవును దేవా, నీ కృపను బట్టి నీకు స్తోత్రం. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే. ఇంకా నీవు ఈ లోకం కోసం ఎదురు చూస్తున్నావే, నీ తట్టైన దేవుని తట్టుకు తిరిగి అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును దేవా, ఈ లోకంలో నన్ను ఆకర్షించగా నీ కృపతో నన్ను ఆదరించిన దేవుడవయ్యా. ఇంతగా నన్ను హెచ్చించడానికి నీ కృప మాత్రమే కారణమయ్యా. ఏ పాటి వారమయ్యా మేము నీ కృపను చూపించడానికి నీకు స్తోత్రాలయ్యా. నీకు కృపకు మేము కృతజ్ఞులమయ్యా, నీకు వందనాలు. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా. ఇంతగా మమ్ము హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమౌనయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులం. కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే. అవును దేవా, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరం దయచేసి కూర్చుందామండి. చప్పలు కొట్టు దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఆరాధించుకుందాం. మన శ్రమలలో ఆదరించి దేవుడు, మరణపు కోరల నుంచి తప్పించి దేవుడు ఆయన కృపను బ్రతికించు. మనల్ని ఎంతగా ప్రేమించిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధించుకుందాం. శ్రమలు శోధనలు
కోరే